చిన్న ప్రార్థన చేసుకుని వాక్య సందేశంలోకి వెళదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు నాయన. ఈ ఆదివారపు ఆరాధనలో నాయన మమ్మల్ని తోడుకుని వచ్చినందుకే మీకు వందనములు. వాక్య సందేశంలోనికి ప్రవేశించుచుండగా సమయోచితమైన జ్ఞానంతో మమ్మల్ని నింపి మా ఆత్మలకు అవసరమైన మీ యొక్క గ్రంథములోని విలువైన సంగతులు మాకు నేర్పి వాటి ప్రకారం బ్రతకగలిగే భాగ్యము ధన్యత మాకు ఇవ్వమని కోరుతూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. కూడి వచ్చిన సంఘ విశ్వాసులందరికీ యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామములో నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి పాఠ్యాంశాన్ని మనం బైబిల్ గ్రంథం నుంచి ఆలోచన చేద్దాం. మానవులకు మాత్రమే నవ్వెందుకు, మానవులకు మాత్రమే నవ్వెందుకు అనేటువంటి ఒక ఆలోచనాత్మకమైన పాఠాన్ని బైబిల్ గ్రంథం నుంచి మనం ఆలోచన చేద్దాం. ఈరోజు ఈ ప్రకృతిలో సుమారుగా 84 లక్షల జీవరాశులలో ఏ జీవరాశికి లేనటువంటి అమూల్యమైన అద్భుతమైన ఒక స్వభావము లేదా ఒక లక్షణమే ఈ నవ్వు. ఏ జీవులకు ఈ నవ్వునివ్వని దేవుడు కేవలం మనుషులకు మాత్రమే, మానవులమైన మనకు మాత్రమే దేవుడు ఎందుకు ఇచ్చాడు అనేది మనం ఆలోచించవలసినటువంటి అవసరత మనకు ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎందుకు సకల జలచర జీవరాశులకు ఇవ్వనటువంటి ఈ అద్భుతమైన భాగ్యము, ఈ నవ్వు అనేటువంటి లక్షణము దేవుడు మానవులమైన మనల్ని ప్రేమించి మనకివ్వటం వెనుక ఆయనకున్న ఆలోచన ఏంటి? దేవుడు ఏది చేసినా అది మన మంచి కొరకే, మన మేలు కొరకే. దేవునికి ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా మానవులమైన మనలో దేవుడు పెట్టుకుని ఆనందించడం నిజంగా ఆలోచించదగ్గ విషయం. ఈరోజు ఏ జీవులకు కూడా నవ్వునివ్వని దేవుడు మనకు ఎందుకు ఈ నవ్వును గొప్ప బహుమతిగా ఇచ్చాడు అని అంటే, దీని వెనక ఖచ్చితంగా ఏదో ఒక మేలు, ఏదో ఒక ఉపయోగము మనకు ఉంటుంది కాబట్టి దేవుడు మనకే ఇచ్చాడు. ఎందుకంటే ఈ లక్షల జీవరాశులలో కూడా ప్రథమమైన వాడిగా, గొప్పవాడిగా, ఉన్నతమైనటువంటి వారిగా సాక్షాత్తు దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున మనం పుట్టడం మనం చేసుకున్న అదృష్టము, భాగ్యము. అందుకే దేనికి లేనటువంటి భాగ్యము, ఈ నవ్వు అనే ఒక లక్షణాన్ని దేవుడు మనకి ఇవ్వటం జరిగింది. ఎన్నో లక్షణాలు మనలో ఉన్నాయి, అందులో ఈ నవ్వు అనే లక్షణం ఎందుకు దేవుడిచ్చాడో ఆలోచించాలి. ఇది ఆలోచించే ముందుగా అసలు ఈ నవ్వును గురించి ప్రపంచం ఏం ఆలోచించింది, ఈ ప్రపంచం దీన్ని ఎంతవరకు అర్థం చేసుకుంది అనే కొన్ని విషయాలను కూడా మనం ఆలోచిస్తే, ప్రపంచమంతా కలిసి ఈ నవ్వుల కోసం నవ్వుల దినోత్సవం అనేటువంటి ఒక దినోత్సవాన్ని అక్టోబర్ 1 శుక్రవారం రోజు ఈ నవ్వుల దినోత్సవం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఇక జాతీయ పండుగగా నవ్వుల దినోత్సవం అనేటువంటిది మే 1 వారంలో నవ్వుల దినోత్సవం అనేటువంటి కార్యక్రమాన్ని మనము కూడా జరుపుకుంటున్నాం. నవ్వు ఉంది కాబట్టే నవ్వు కోసం దినోత్సవం పెట్టుకుంటున్నాం. ఒక రోజును నిర్ణయించుకుని దాని గురించి ఆలోచిస్తున్నాం, దాని గురించి పరిశీలన చేస్తున్నారు, దాని గురించి పరిశోధన చేస్తున్నారు. అసలు ఈ నవ్వే లేకపోతే ఆలోచించేవారు అంటామా చెప్పండి? దీని గురించి ఎవరైనా మాట్లాడేవారంటారా చెప్పండి? ఎవరు ఆలోచించరు, ఎవరు మాట్లాడరు. ఇది దేవుడు పెట్టాడు కనుకనే మనం దీనికోసం ఆలోచిస్తున్నాం. ప్రపంచమంతా కలిసి ఒక రోజును నిర్ణయించుకుంటున్నాం. ఓకే, ఇక ఈ నవ్వును గురించి ఈ సమాజం ఎంతవరకు అర్థం చేసుకుందో అనేది ఒకసారి మనం ఆలోచించగలిగితే, ఎన్నో పరిశోధనలు, ఎన్నో అధ్యయనాలు చేసిన తర్వాత ఈ నవ్వును గురించి ఈ సమాజం ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ మనకు ఆలోచిస్తే, వాళ్ళు ఏం స్టేట్మెంట్స్ చెప్పారో ఒకసారి మనం చూడగలిగితే, నవ్వు అనేటువంటిది రోగ నిరోధక శక్తిని పెంచుతుందన్నారండి. నవ్వు అనేటువంటిది ఏం చేస్తుంది? రోగ నిరోధక శక్తి అనగా ఇమ్యూనిటీ అంటే ఏవైనా రోగాలు మనకి శరీరంలోకి వచ్చినప్పుడు ఆ శరీరంలో ఉన్నటువంటి ఈ రోగ నిరోధక శక్తి ఉంటే ఆ వ్యాధితో పోరాడారు. ఆ వ్యాధి మన దేహానికి చేరకుండా ఆ వ్యాధిని తరిమి కొట్టాలంటే మనకు వ్యాధి నిరోధక శక్తి ఉండాలి. ప్రతి వ్యక్తికి కూడా ఎంతో కొంత వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది.
అది కొంతమందిలో ఎక్కువ ఉంటుంది, కొంతమందిలో తక్కువ ఉంటుంది. ఎక్కువ ఉన్నవారు రోగాల బారిన తక్కువగా పడతారు, వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నటువంటి వారు రోగాల బారిన ఎక్కువగా పడుతూ ఉంటారు. కాబట్టి వ్యాధి నిరోధక శక్తి అనేటువంటిది మనం పెంచుకోవాలి అని ఈరోజు ప్రభుత్వాలు ఏమంటే ఈ సైన్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఏమని తెలియజేస్తున్నాయంటే ప్రతి మనిషి కూడా వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలి. అలా పెంచుకోవాలంటే బలమైన ఆహార పదార్థాలు మనం తినాలి, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు సేకరించాలి. అప్పుడే మనకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అప్పుడు మాత్రమే మనం బలంగా ఉంటాం, దృఢంగా ఉంటాం. బలంగా ఉండడం అంటే ఏదో కండలో తిరిగి సిక్స్ ప్యాక్ కలిగి లావుగా ఉండి ఎత్తుగా ఉండడమే బలంగా ఉండటం కాదు, కానీ శారీరకంగా బలంగా ఉండటం కాదు, లోన మానసికంగా కూడా బలంగా ఉండాలంటే రోగాలను బారిన పడకుండా ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో వారే దృఢమైన వారు. కాబట్టి మనం దృఢంగా ఉండాలంటే వ్యాధి నిరోధక శక్తి మనకి ఎక్కువగా ఉండాలి అని చెప్తున్నారు. చిన్నపిల్లలకు కూడా తల్లిపాలు ఇవ్వటం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి తల్లిపాలు ఖచ్చితంగా చిన్నపిల్లలకు ఇవ్వాలి అని వైద్యులు కూడా సూచిస్తున్నారు. వీటన్నిటికి గల కారణం ఏంటంటే వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడమే. మరి ఈ వ్యాధి నిరోధక శక్తి నవ్వటం వల్ల కూడా పెరుగుతుందట. వ్యాధి నిరోధక శక్తి ఏం చేస్తుంది? మనం నవ్వటం వల్ల ఈ వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుందట. ఇంకా ఈ నవ్వటం వల్ల హార్మోన్లపై భారాన్ని తగ్గించి వాటిని బ్యాలెన్స్ చేస్తుందటండి. హార్మోన్స్ని భారం పడిపోకుండా, హార్మోన్లు ఇంబ్యాలెన్స్ కాకుండా వాటిని సరైన క్రమంలో నడిచే విధంగా చేయడంలో కూడా ఈ నవ్వు అనేటువంటిది తోడ్పడుతుందని వారి అధ్యయనాల్లో వెల్లడైనటువంటిది. ఏమంటే అలాగే నవ్వటం వలన ఎండార్ఫిన్ అనేటువంటి ఒక హార్మోను, సహజ సిద్ధమైన హార్మోను రసాయనం, ఇది మానవ దేహంలో విడుదలవుతుందట. దీనివల్ల ఒక చక్కటి మంచి అనుభూతిని పొందుతామట, తాత్కాలిక ఉపశమనాన్ని పొందుతామట. ఇది సహజ సిద్ధమైనటువంటి రసాయనం. మరి ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఇది ఎప్పుడు ఉత్పత్తి అవుతుందంటే ఏవో మందులు వేసుకుంటున్నాం, ఏవో ఆహార పదార్థాలు వేసుకుంటున్నాం, ఈ ఎండార్ఫిన్ రిలీజ్ కాదు. కానీ మనం నవ్వటం వల్ల ఎండార్ఫిన్ అనేటువంటి హార్మోన్ మనకి స్వతసిద్ధంగా సహజంగా మనలో నుండి ఉత్పత్తి అవుతుందట. ఇది కూడా నవ్వటం వల్ల మానవులకు కలిగే ఒక మేలు. అంతేకాదు నవ్వు అనేటువంటిది క్యాన్సర్ థెరపీలో ప్రముఖ పాత్ర పోషిస్తుందట. క్యాన్సర్ థెరపీలో నవ్వును ఒక థెరపీగా ఉపయోగిస్తున్నారట. నిజమా కాదా అనేది మనం ఆలోచిస్తే ఈరోజు లాఫ్ థెరపీ అనేటువంటి ఒక సిస్టమ్ ఉందండి. ఈ లాఫ్ థెరపీ ఏం చేస్తుందంటే అండి, మనిషిని ఆరోగ్యంగా ఉంచడానికి, అనేకమైన రోగాల నుండి మనిషిని బయటకు తీసుకురావడానికి, ఆరోగ్యంగా ఆనందదాయకంగా ఉండటానికి ఈ లాఫ్ థెరపీ అనేటువంటిది మానవ జీవితానికి ఎంతో తోడ్పడుతుంది. మరి ముఖ్యంగా అనేక రోగాలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. క్యాన్సర్ థెరపీలో ముఖ్యంగా దీనిని ఉపయోగిస్తున్నారట. దీనిని లాఫ్ థెరపీ. నవ్వుకు ఇంగ్లీష్లో నవ్వునేమంటామండి? స్మైల్. చిన్నగా నవ్వుతే స్మైల్ అట, బిగ్గరగా నవ్వుతే లాఫ్ అట. అలాగే ఇంకా తెలుగులో ఆలోచిస్తే దరహాసము, మందహాసము, హాస్యము, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తున్న ఈ నవ్వు మానవులకు దేవుడు ఇవ్వగా వచ్చినది. దీనివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఈరోజు శాస్త్రము, ఈ ప్రపంచము ఎన్నో పరిశోధనలు చేసి చెబుతున్నటువంటి వాస్తవాలు. ఇవి నా సొంత మాటలు కాదు, వారు వెల్లడించినటువంటి వాస్తవాలు. ఇంకా ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారు నవ్వని వారి కంటే కూడా 7 ఏండ్లు ఎక్కువ కాలం బ్రతుకుతారని ఒక అధ్యయనంలో వెల్లడైంది. ఎక్కువగా నవ్వుతూ ఉండేటువంటి వారు నవ్వకుండా ఉండిన వారి కంటే 7 సంవత్సరాలు ఎక్కువ కాలం బ్రతుకుతారనేటువంటి ఒక అధ్యయనంలో వెల్లడైందట. ఇవన్నీ వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఇవన్నీ కూడా. అలాగే నవ్వటం వల్ల కండరాలు రిలాక్స్ అయ్యి ఏమంటే టెన్షన్ నుంచి బయటపడతామంట. టెన్షన్ తగ్గుతుందటండి. ఈరోజు చాలామంది ఈరోజు బిజీ ఈ లైఫ్లో ప్రతి వ్యక్తి కూడా టెన్షన్తో సతమతం అవుతున్నాడు. ప్రతి వ్యక్తి కూడా టెన్షన్. ఒక ఉద్యోగికి టెన్షన్, ఒక విద్యార్థికి టెన్షన్, ఒక ఉపాధ్యాయుడికి టెన్షన్. ఏ డిపార్ట్మెంట్లో చూసినా సరే ఏమంటే టెన్షన్. ఎప్పుడు ఎవరు మనల్ని తనిఖీ చేస్తారని కొంతమందికి, ఎప్పుడు మన మీద పై అధికారులు వస్తారని భయంతో కొంతమంది, ఎవరికైనా జవాబుదారీ చెప్పుకోవడం కొరకు టెన్షన్, కుటుంబంలో పోషణకి ఈరోజు ఏమీ లేదనేటువంటి ఒక టెన్షన్, అప్పులు వారు వచ్చి మీద పడతారేమో అనేటువంటి టెన్షన్, ఇల్లు సరైన సమయంలో కట్టలేమోనని, పెళ్లి సరైన సమయంలో చేయలేమోనని, ఇలా రకరకాలైనటువంటి ఆలోచనలతో ఈరోజు మనుషులు టెన్షన్ జీవితాల్లో గడుపుతున్నారు. ఈ టెన్షన్ నుంచి మనిషి బయటపడడానికి ఏం చేయాలి? ఏమి చేయక్కర్లేదు. దీని కొరకు ఏవో మందులు వాడవలసిన పని లేదు. దీని కొరకు ఎవరినో డాక్టర్లను సంప్రదించవలసిన పని లేదు. కానీ దేవుడిచ్చినటువంటి ఫ్రీగా ఉచితంగా వచ్చిన నవ్వు ఉంది కదండి, ఆ నవ్వు
ఈ చిరునవ్వు మన పెదవుల నుంచి వచ్చే చిరునవ్వు మన టెన్షన్ నుంచి మనల్ని విడుదల చేస్తుందట. ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చిందండి, ఏంటంటే టెన్షన్ ఎందుకు దండగా కేను ఒక్కపడులు ఉండగా. టెన్షన్ ఎందుకు పడుతున్నారు మీరు, ఎందుకు దండగా టెన్షన్? కేను ఒక్కపొడులు అవి పొలుకులు మీరు కొన్ని తింటే ఏ టెన్షన్ మీకు ఉండదు, మీరు రిలాక్స్ అయిపోతారు, ప్రశాంతంగా మారిపోతారు అని ఒకడు యాడ్ ఇచ్చాడు. అది వాస్తవం కాదు, కానీ దేవుడు ఏమనంటే టెన్షన్ ఎందుకు దండగా, నేను మీకు ఇచ్చిన నవ్వు మీతో ఉండగా అంటున్నాడు దేవుడు. నేను మీకు ఇచ్చిన నవ్వు మీకు ఉంది కదా, దాన్ని మీరు ఉపయోగించండి, మీరు ఆరోగ్యంగా ఉంటారు, ఆహ్లాదంగా ఉంటారు, టెన్షన్ లేకుండా ఉంటారు అని దేవుడు మనకి ఈ నవ్వును దేవుడు ఇచ్చాడండి. ఎవరిచ్చారు? శాస్త్రవేత్తలు ఇచ్చారా? మన తల్లిదండ్రులు ఇచ్చారా? ఎవరిచ్చారు ఈ నవ్వును మనకి? ఈ ప్రపంచంలో ఎవరు ఇవ్వలేదు. ఈ నవ్వు అనేటువంటిది ఏమండి మన తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడే నవ్వుతో వస్తాం, తెలుసు కదా మీకు. ఇది ఎవరోనో చూసి నేర్చుకున్నది కాదు, ఎవరో ఇస్తే వచ్చింది కాదు, స్వతహాగా మనమే తల్లి గర్భంలో నుండి తెచ్చుకున్నది. ఎలా తెచ్చుకున్నాం? దేవుడు మనకి ఇస్తే వచ్చింది. ఇంకా నవ్వటం వల్ల శరీరంలో టీ కణాల సంఖ్య పెరుగుతుందట. అవి పెరగటం వల్ల ఏమవుతుందంటే వ్యాధి నిరోధక శక్తిలో ఈ తెల్ల రక్త కణాలు అనేటువంటి శరీరంలో డెవలప్ అవుతాయట. అప్పుడు వ్యాధికారక క్రిములతో పోరాడే శక్తి పెరుగుతుందట. టీ కణాల సంఖ్య అనేటువంటిది పెరగడానికి కూడా ఈ నవ్వడం అనేటువంటిది ఎంతో తోడ్పడుతుందన్నారు. అంతేకాదు నవ్వు నూతన ఉత్సాహాన్ని కలిగిస్తుందట. ఎప్పుడైనా డిసప్పాయింట్ అయిపోయినప్పుడు, ఏదైనా పనిలో వెనకబడిపోతున్నప్పుడు, నీరసము నిరుత్సాహం వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే మనస్ఫూర్తిగా హాయిగా ఆహ్లాదంగా నవ్వుతామో మరలా వెంటనే రెట్టించిన నూతన ఉత్సాహం మనలో కలుగుతుందట. ఎవరో మనల్ని బలపరచవలసిన పని లేదు, ఎవరో మనల్ని మోటివేషన్ చేయవలసిన పని లేదు, మనలో ఉన్న నవ్వే మనల్ని నూతన ఉత్సాహంలోకి తీసుకువెళ్తుందట. చూసారా ఎంత భాగ్యం ఇది, దేవుడిచ్చిన భాగ్యము. నవ్వు వల్ల కోపం తగ్గుతుందట. ఈరోజు కోపం కొరకు ఎంతోమంది ఎన్నో ప్రయోగాలు, ఎన్నో మెడిసిన్స్ చేస్తున్నారు. ఏమండి, మెడిటేషన్స్, యోగాలు, ధ్యానాలు ఏవేవో చేస్తున్నారు ఈ కోపం తగ్గించుకోవడానికి. కొంతమంది నెంబర్స్ లెక్క పెడతారు, మరి కొంతమంది ఏవేవో చేస్తున్నారు. ఈ కోపం తగ్గడానికి సింపుల్ టిప్ దేవుడు మనకు చెప్పింది ఏంటో తెలుసా? నవ్వితే నీలో ఉన్న కోపం తగ్గిపోతుంది అన్నాడు దేవుడు. చూసారండి, విపరీతమైన కోపం ఉన్నప్పుడు ఆహ్లాదంగా మనకు నవ్వు కలిగించే ఒక జోక్ కానీ ఒక సంఘటన కానీ మనకు ఎదిరినప్పుడు ఆ కోపమంతా విడిచిపెట్టి వెంటనే నవ్వేసరికి ఈ కోపమంతా మొటమయమైపోతుందండి. అంటే మన నవ్వు మన కోపాన్ని కూడా కంట్రోల్ చేస్తుందట. చూసారా, బైబిల్లో కూడా ఈ కోపాన్ని తగ్గించుకుంటే దేవుడు ఎన్నో సందర్భాలు బైబిల్లో మనకి తెలియచేయడం జరిగింది. కోపపడకండి అని, ఈ కోపోద్రేగి అయినటువంటి వాడు కలహాన్ని రేపుతాడని, కోపోద్రేగి అయినటువంటి వాడు వల్ల ఎన్నో సమస్యలు వస్తాయని, కోపం మన యొక్క శారీరక జీవితానికి, మానసిక జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి కూడా ఆటంకంగా మారిపోతుంది కనుక కోపపడు కానీ పాపం చేయకండి అని, కోపపడినా ఆ కోపం సూర్యుడు అస్తమించేలోపు ఆ కోపాన్ని విడిచిపెట్టాలని దేవుడు ఎన్నో సంఘటనలు బైబిల్లో దేవుడు రాయించాడు. అంతేకాదు దీర్ఘశాంతం కలిగి ఉండాలని మనకు దేవుడు చెప్తున్నాడు. దీర్ఘశాంతంతో ఉండడం తప్ప కోపాన్ని మీ దరిదాపులోకి రానివ్వకండి, కోపాన్ని అదిమి పట్టండి అని దేవుడు బైబిల్లో ఎన్నో సందర్భాల్లో మనకు తెలియచేశాడు. ఆ కోపాన్ని తగ్గించుకోవడానికి ఒక ఆయుధంగా కూడా మనలో ఉన్నటువంటి మన నవ్వు మనకి తోడ్పడుతుందంట. చూడండి, ఎప్పుడైనా గమనించామా దీన్ని? ఎప్పుడైనా దీన్ని ఉపయోగించుకున్నామో ఆలోచించండి. నిజంగా ఇక్కడి నుంచి మనం వీటిని అప్లై చేసుకుంటే ఇవన్నీ కూడా జరుగుతాయని ఎన్నో అధ్యయనాలు, పరిశోధనలు చేసి వారు వెల్లడించినటువంటి సత్యాలు ఇవి. నేనేదో నోటితో నేను చెబుతున్నటువంటి కహానీలు కాదండి ఇవి. ఏమండి, ఇంకా నవ్వటం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుందట. జ్ఞాపక శక్తి, ఈరోజు చదివింది జ్ఞాపకం ఉండటం లేదని, బైబిల్లో వాక్యం వింటే అది జ్ఞాపకం ఉండట్లేదని, చదివింది జ్ఞాపకం ఉండట్లేదని, ఇలా జ్ఞాపకం ఉండట్లేదని ఎన్నో విషయాలు మతిమరుపు వచ్చేసిందని మర్చిపోతున్నామని చెప్పేసి చాలామంది బాధపడిపోతున్నారు, భయపడిపోతూ ఉన్నారు. ఆ జ్ఞాపక శక్తిని పెంచేది కూడా, ఆ జ్ఞాపక శక్తిని పెంచడంలో కూడా నవ్వు ప్రముఖ పాత్ర పోషిస్తుందట. రక్తంలో ఆక్సిజన్ శాతం పెరుగుతుందట నవ్వడం వల్ల. దీనివల్ల నైపుణ్యత కూడా పెరుగుతుందట. చూడండి, చూసారా, నవ్వడం వల్ల ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుందట. కాన్సన్ట్రేషన్, చాలామంది అన్ని విషయాల మీద మేము కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నామండి, చదవడం మీద మేము ఏకాగ్రత చూపలేకపోతున్నామండి, మేము ఈ పని మీద ఏకాగ్రత చూపలేకపోతున్నామండి, లేదా బైబిల్ చదవడంలో ఏకాగ్రత లేదండి, వాక్యం వినడంలో ఏకాగ్రత మాకు ఉండడం లేదండి, వాక్యం చెప్పడంలో ఎందుకో మాకు ఇంట్రెస్ట్ ఉంటుంది, ఏకాగ్రత మేము కోల్పోతున్నామండి అని చాలామంది బాధపడుతూ ఉన్నారు. ఇలా ఏకాగ్రత మనలో పెరగాలంటే ఏకాగ్రతను పెంచడంలో కూడా ఒక ముఖ్యమైన పాత్రను పోషించడంలో కూడా ఒక నవ్వు మనకు ఉపయోగపడుతుందట. చూడండి, ఏకాగ్రత పెరుగుతుందట. నవ్వు ఒక ఎక్సర్సైజ్ లాంటిదటండి. ముఖానికి నవ్వు ఒక ఎక్సర్సైజ్లా పనిచేస్తుందట.
ఈ నవ్వడం వల్ల ఈ ముఖంలో ఉన్నటువంటి కండరాలన్నీ కూడా చక్కగా సంకోచ వ్యాకోచాలు జరిగి ముఖము చూడచక్కనిదిగా కళగా మారుతుందండి. అంటే ఈ నవ్వు ఏం చేస్తుంది? ఈ నవ్వు ముఖానికి తేటనిస్తుంది, ముఖానికి వెలుగునిస్తుంది, ముఖానికి తేజస్సును కలుగజేస్తుంది. ఆనందాన్ని, ఆహ్లాదాన్ని మన ముఖంలో కనబడేటట్టు చేయడంలో ఈ నవ్వు ఈ ముఖానికి ఒక ఎక్సర్సైజ్లా పనిచేస్తుంది. ముక్కుకి, చెవులకి, ఏమండి ఈ చిక్స్కి, వీటన్నింటికి కూడా ఒక ఎక్సర్సైజ్లా పనిచేసి ముఖానికి ఒక ఎక్సర్సైజ్లా కూడా నవ్వు పనిచేస్తుందట చూడండి. అంతేకాదు ఈ బాడీ పెయిన్స్, శరీరంలో చిన్న చిన్నటువంటి నొప్పులు, వీటన్నిటికీ కూడా ఈ నవ్వు అనేటువంటిది ఒక పెయిన్ కిల్లర్లా కూడా పనిచేస్తుందటండి. పెయిన్ కిల్లర్. నొప్పులకి ఎన్నో పెయిన్ కిల్లర్స్ వాడుతుంటాం కదండి. మనలోనే ఉంది ఒక పెయిన్ కిల్లర్. ఆ నవ్వు అనేటువంటి ఒక ఆయుధం మనకు ఒక పెయిన్ కిల్లర్గా పనిచేస్తుందట. చూసారా? అలాగే సగటున్న పెద్దవారు 200 సార్లు నవ్వుతారట. చిన్నపిల్లలు 200 సార్లు నవ్వుతారట. పెద్దవారు అయితే 20 సార్లు నవ్వుతారట సగటున. ఇక ఈ నవ్వును గురించి సమాజం చాలా విషయాలు తెలియజేస్తుంది. నవ్వు 4 విధాల చేయటన్నారు. ఇప్పుడు నవ్వు 40 విధాల బెస్ట్ అనేటువంటి స్టేట్మెంట్ ఈరోజు సమాజం ఇస్తుంది. ఎందుకంటే నవ్వడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో వారి పరిశోధనలన్నీ చేసిన తర్వాత ఇవన్నీ కూడా బయట పెట్టడం జరిగింది. అంతేకాదండి, యవ్వనంగా ఉండడంలో కూడా ఈ నవ్వు మనకి తోడ్పడుతుందట. అంతేకాదు నవ్వు అనేక మందిని ఆకర్షిస్తుంది. చూడండి, నవ్వుతూ ఉండేటువంటి వారికి స్నేహితులు, ఫ్రెండ్స్ ఎక్కువగా ఉంటారు. వారు త్వరగా అందరితో కలిసిపోతారు, వారితో అందరూ కూడా త్వరగా కలిసిపోతారు. అలాగే విభావంగా నవ్వు లేకుండా ఉన్నటువంటి వారు చూడండి మూడీగా ఉంటారు, వాళ్ళు డల్లగా ఉంటారు, వారు అందరిలో కలవలేరు. వారితో కూడా ఎవరు కలవడానికి పెద్దగా ఇష్టపడరు. వాళ్ళకి స్నేహితులు తక్కువగా ఉంటారు. బంధువులతో కూడా వారు ఫ్రీగా ఉండలేరు. ఎవరు వాళ్ళు? విభావంగా ఉండేటువంటి వారు, దుఃఖంగా ఉండేటువంటి వారు. అదే నవ్వుతూ ఉండేవారు అందరితో కలిసిపోతారు, వారితో పాటు అందరూ కలిసిపోయి చక్కగా అందరితో అన్యోన్యంగా జీవిస్తారు. హాయిగా నవ్వడం వల్ల మెడ నొప్పి సమస్య కూడా తగ్గుతుందట. మెడకు మంచి వ్యాయామట. నరాల బలహీనత కూడా దరిచేరదట. ఇలా నవ్వును గురించి ఆలోచిస్తుంటే ఎన్నో విషయాలు మనకు తెలియజేస్తున్నారు. అందుకే ఒక లోక ప్రసిద్ధి ఏంటంటే నవ్వించడం ఒక యోగం, నవ్వడం ఒక భోగము, నవ్వకపోవడం ఒక రోగము అన్నారు. ఏంటండి? నవ్వించడం ఒక యోగమట, నవ్వడం ఒక భోగమట, నవ్వకపోవడం ఒక రోగం. ఒక రోగం అంటే నవ్వకపోవడం కూడా ఒక డిసీజ్ అని చెప్పింది. డిసీజ్ అది ఒక వైఫల్యం, అది ఒక వైకల్యం, అది శరీరంలో. కాబట్టి నవ్వాలి. నవ్వు దేవుడిచ్చింది కదా, నవ్వు దేవుడు పెట్టింది కదా, అందుకే నవ్వాలి. ప్రపంచంలో ఒకరితో ఒకరు ఆనందంగా పలకరించుకుంటే, సంతోషంగా నవ్వుతూ పలకరించుకుంటే అసలు ప్రపంచంలో యుద్ధాలే ఉండవని ప్రముఖ గ్రీకు తత్వవేత్త అయినటువంటి అరిస్టాటిల్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రపంచంలో అందరూ నవ్వుతూ పలకరించుకుంటే అసలు యుద్ధాలే జరగవు. యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? కోపాల వల్ల, ద్వేషాల వల్ల, శరీరాశల వల్ల, ఒకరికొకరు తిట్టుకోవడం, ఒకరొకరు ద్వేషించుకోవడం, ఒకరికొకరు దూషించుకోవడం వల్ల. అది నవ్వుతూ పలకరించుకోండి, అది నవ్వుతూ మాట్లాడండి, అది నవ్వుతూ వారిని దగ్గర చేర్చుకోండి. ఎందుకు విభేదాలు వస్తాయి? ఎందుకు వైషమ్యాలు వస్తాయి? ఎందుకు గొడవలు వస్తాయి? ఎందుకు యుద్ధాలు జరుగుతాయి? ప్రపంచమంతా శాంతిమయంగా ఉండడానికి నవ్వు ఒక ఆయుధం అన్నారు. ఇదంతా కూడా సమాజంలో వారి పరిశోధన చేసి చెప్పినటువంటి విషయాలు, సంగతులు. ఇక బైబిల్లోనికి వెళ్ళి మనం ఈ నవ్వుల గురించి దేవుడు బైబిల్లో ఏం చెప్పాడనేది ఒకసారి బైబిల్లోనికి వెళ్ళి మనం ఆలోచిస్తే, ఏమండి, ఆదికాండము 21వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు ఏం రాయించాడో చూడండి. ఆదికాండము 21వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే ఒక మంచి మాట దేవుడు బైబిల్లో రాయించాడు. అప్పుడు సారా, దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, వినివారెలా నా విషయమై నవ్వుదురనెను. చూసారండి, దేవుడు నాకు నవ్వు కలుగజేసెను. సారా ఎందుకు నవ్వు దేవుడు నాకు కలుగజేసిన జ్ఞాపకం చేసుకుంటుంది? ఎందుకంటే ఆమె జీవితంలో ఆమెకున్నటువంటి లోపం ఏంటి, ఆమెకున్న లోటు ఏంటి మనందరికీ తెలుసు. అబ్రహాం గారు, సారా గారికి పిల్లలు లేరు, వృద్ధాప్యంలోకి వచ్చేసారు. 75 సంవత్సరాలకు వచ్చిన వారికి పిల్లలు లేరు, 100వ సంవత్సరం వరకు వారికి పిల్లలు కలగలేదు. అబ్రహాం గారు ముసలివాడైపోయి నిండు వృద్ధాప్యంలోకి వచ్చేసాడు. సారా గర్భం ఉడికిపోయింది, పిల్లలకనే అవకాశం లేదు. వారిరువురు కూడా బాధతో, వేదనతో ఉన్నారు. సారా అనేకమైనటువంటి నిందలు, అవమానాలు భరిస్తూ చివరికి హాగరుకు ఇస్మాయిల్ పుట్టిన తర్వాత హాగరు కూడా చిన్న చూపు చూడడం ప్రారంభించింది. ఎవరిని? పని మనిషి కూడా సారాని చిన్న చూపు చూడడం ప్రారంభించినప్పుడు సారా హృదయము పగిలిపోయింది. సారా హృదయం అంతా కూడా వేదనతో, బాధతో నిండిపోయింది. అలాంటప్పుడు సారా అనుకుంటుంది, నాకు నవ్వే లేకుండా పోయింది, నా జీవితంలో ఆనందం లేకపోయింది, సంతోషం లేకుండా పోయింది. కారణం, నాకు అన్నీ ఉన్నాయి, ఆస్తి ఉంది, మంచి భర్త ఉన్నాడు, బంధువులు, ఆత్మీయులు అందరూ ఉన్నా నాకు పిల్లలు లేరనే ఆవేదనతో సారా బాధతో
తన జీవితంలో దుఃఖంతో ఉందట. అలాంటి సందర్భంలో దేవుడు ఎప్పుడైతే పిల్లల్ని ఇస్తానని వాగ్దానం చేసి ఇస్సాకును కలుగ చేస్తున్నాడో అప్పుడు సారా అంటుంది, దేవుడు నాకు నవ్వును కలుగజేశాడు, ఇప్పుడు నా ముఖం నవ్వుతూ ఉంటుంది, ఎంతో సంతోషం నా ముఖంలో కనబడుతుంది, నేను ఎప్పుడు ఇక్కడ నవ్వుతూ తిరుగుతాను, నవ్వుతూ నేను జీవిస్తాను, ఇప్పటి వరకు నా ముఖంలో నవ్వు లేదు, నవ్వు లోటైపోయింది నాకు నా పిల్లలు లేకపోవడం వల్ల అని సారా వాపోతుంది. నా విషయంలో ఇతరులు కూడా నవ్వుతారు, ఈ వయసులో పిల్లలు పుట్టారేంటంటే వాళ్ళు నవ్వుకునే అవకాశం ఉంది, వాళ్ళు ఎలా నవ్వుకుంటే నాకేంటి, నాకు హృదయపూర్వకంగా నవ్వుకునే అవకాశం దేవుడు నాకు కలుగజేశాడని సారా ఆనందంతో దేవుడు నాకు నవ్వు కలుగజేశాడని చెప్తుందండి. సారాకి మాత్రమే నవ్వు దేవుడు కలుగజేశాడా? ఈ సర్వ మానవాళికి దేవుడు నవ్వును కలుగజేశాడంటే ఈ సర్వ మానవాళికి నవ్వునిచ్చిన వాడు ఎవరు? దేవాది దేవుడే. అందుకే ఒకరి నవ్వు ఒకలా ఉండదండి. ఈ ప్రపంచంలో ఇన్ని వందల ఇన్ని కోట్ల మంది ప్రజలున్న ఒక్కొక్కరు నవ్వు ఒక్కొక్క విధంగా ఉంటుందో ఆలోచించండి. అంటే ఒక నవ్వు ఒక వింత అండి. ప్రపంచంలో ఎన్నో వింతలు చెప్తున్నారు, మానవుడి యొక్క నవ్వే ఒక వింత. ఎందుకంటే ఒకరి నవ్వు మరొకరి నవ్వు ఒకే విధంగా ఉండదు. ఇంకొక విషయం చెప్పమంటారా? ఒక వ్యక్తితో మనకి బాగా పరిచయం ఉన్నప్పుడు, బాగా తెలిసిన వ్యక్తి ఉన్నప్పుడు, ఎక్కువ కాలం అతనితో జర్నీ చేసినప్పుడు ఆ వ్యక్తి మనకు ఎదురుగా కనిపించకపోయినా అతని నవ్వు విన్నప్పుడు ఇదిగో అతను వచ్చేసాడు అని మనం గుర్తించగలం. దేనిని బట్టి? నవ్వుని బట్టి. అంటే నవ్వు అతని యొక్క ఉనికిని కూడా తెలియజేస్తుంది చూడండి. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క విధంగా ఉంటుంది నవ్వు అనేటువంటిది ఒక యూనిక్. స్మైల్ ఈజ్ యూనిక్. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది, ఒక ప్రత్యేకమైనది. అది ఇంకోటి ఏంటంటే తెలుసండి, ఈ నవ్వు తల్లి గర్భం నుంచి వచ్చిందండి, దేవుడిచ్చాడు. చూసారా? ఇలా ఇంకొక విషయం ఏంటంటే ఈ నవ్వు పుట్టించే వాయువు నైట్రస్ ఆక్సైడ్ అంటామండి. నవ్వు పుట్టించే వాయువు ఒకటి ఉంది, దాన్ని ఏమంటామంటే N2O అంటారు సైన్స్ పరిభాషలో, నైట్రస్ ఆక్సైడ్. ఈ నైట్రస్ ఆక్సైడ్ అనేటువంటి దేవుడు మానవుల దేహంలో కూడా పెట్టాడు తెలుసా? నైట్రస్ ఆక్సైడ్ మన దేహంలో ఉంది తక్కువ మొత్తంలో. ఈ ప్రకృతిలో కూడా నైట్రస్ ఆక్సైడ్ ఉంది. ఈ ప్రకృతిలో కూడా దేవుడు నైట్రస్ ఆక్సైడ్ పెట్టాడు. ఎందుకు? నవ్వును పుట్టించే వాయువు. దాని పేరేంటో తెలుసా? నవ్వు పుట్టించు వాయువు. ప్రకృతిలోనే ఉంది, మన దేహంలో కూడా దేవుడు పెట్టాడు నవ్వు పుట్టించే వాయువు. ఎందుకంటే మనం నవ్వుకోవాలని. నవ్వు కొరకు దేవుడు చూడండి ఈ నవ్వును దేవుడే ఇచ్చినట్టుగా ఎన్నో ఆధారాలు మనకి బైబిల్లో ఆదికాండం 21:6లో మనం చూస్తే దేవుడు నాకు నవ్వు కలుగజేశాడు అంటున్నాడు చూడండి. అలాగే కీర్తనల గ్రంథం 126వ అధ్యాయం 2వ వచనం చూస్తే, కీర్తనల గ్రంథం 126వ అధ్యాయం 2వ వచనంలో మన నోటి నిండా నవ్వుండెను. దేవుడు మన నోటి నిండా నవ్వుంచెను, మన నోటి నిండా నవ్వుండెను అనే పదం కీర్తనల గ్రంథంలో మనకు కనబడుతుంది చూడండి. కీర్తనల గ్రంథం 126 2వ వచనంలో మనం కలకన్ని వారి వలె నుంటిమి, మన నోటి నిండా నవ్వుండెను. ఎవరు పెట్టారు నోటి నిండా నవ్వు? దేవుడు పెట్టాడు. ఎవరిచ్చారు నవ్వును మనకి? దేవుడిచ్చాడు బహుమతిగా, ఒక వరంగా, ఒక గిఫ్ట్గా దేవుడు మనకి ఇచ్చాడు ఈ నవ్వు. సకల జీవరాశులకు లేదు ఈ అద్భుతమైన భాగ్యం, నీకు నాకు ఉంది. దీనివల్ల ఎన్ని మేలులు ఉన్నాయో ఇదిగో వాళ్ళు చెప్పారు. ఎన్ని మేలులు ఉన్నాయో దేవుడు బైబిల్లో రాయించకపోయినా దేవునికి తెలుసు. ఇంకా ఇవి చెప్పినవి తక్కువ, ఇంకా దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మనకు తెలియకపోవచ్చు, కానీ దేవుడికి తెలిసే ఈ నవ్వు అనేటువంటి దానిని దేవుడు మానవులమైన ఆయన స్వరూపంలో పెట్టిన ఆయన పిల్లలమైన మనకు దేవుడు ఒక బహుమతిగా దేవుడు మనకి ఈ నవ్వునివ్వడం జరిగింది. చూసారా? అందుకే నవ్వును 40 విధాల బెస్ట్ అంటున్నారు. ఇప్పుడు అన్ని రకాలుగా బెస్ట్ ఇది. ఎందుకంటే నవ్వేవారు ముఖం కలాగా ఉంటుంది, నవ్వని వారు ఆకర్షించలేరు. అలాగే నవ్వు అనేటువంటిది పిరికితనాన్ని కూడా పోగొడుతుందటండి. పిరికితనం తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే దేవుడు మనకి ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని అనుగ్రహించను, కానీ పిరికితనము గల ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు అనే మాట మనకి అక్కడ కనబడుతుంది. పిరికితనము గల ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు అంటే మనకి ఇవ్వబడిన ఆత్మ పిరికితనము గల ఆత్మ కాదు. పిరికితనం గల ఆత్మను దేవుడు ఇవ్వలేదు. ఆ పిరికితనాన్ని పోగొట్టేది ఏంటో తెలుసండి, నవ్వు పిరికితనాన్ని పోగొడుతుందట. అంతేకాదు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో కూడా మనం చూడగలిగితే అక్కడేం రాయబడిందో తెలుసా? పిరికివారు పరలోక రాజ్యంలోనికి వెళ్ళలేరనే పదం అక్కడ మనకి కనబడుతుంది. కాబట్టి నవ్వు అనేటువంటిది మనలో ఉన్న పిరికితనాన్ని కూడా పోగొడుతుందట. చూడండి, పిరికితనాన్ని కూడా పోగొడుతుందట. మరి నవ్వు అన్నాం కాదండి, ఎలాంటి నవ్వు అంటే మనం ఎలాంటి నవ్వు నవ్వాలంటే ఆరోగ్యదాయకమైన ఆహ్లాదకరమైన నవ్వు మనం నవ్వాలి. ఆ నవ్వు ఎక్కడ కనబడుతుంది మనకి? పసిపిల్లల నవ్వు. అందులో ఏ కల్మసం ఉండదు, ఏ ద్వేషం ఉండదు, ఏ అసూయ ఉండదు, వారి చూపులో ఏముండదు. చక్కగా ఇప్పుడు నవ్వుతూ ఉంటారు చూడండి ఆ ముఖాలు. ఆ పసిపిల్లల్లో ఉన్నటువంటి నవ్వు మనలో ఉండాలి. ఈరోజు నవ్వులు ఎలా మారిపోయినాయండి? నవ్వులు కూడా ఎలా మారిపోయాయంటే నవ్వులాటలుగా మారిపోయాయండి.
ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనం చూస్తే, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనంలో నవ్వులాటలు పుట్టించుటకు వారు విందు చేయించుదురు అన్నాడండి. నవ్వులాటలు పుట్టించుటకు వారు విందు చేయించుదురు. ఒక విందు చేసి అక్కడ నవ్వులాటలు పెడతారటండి. నవ్వులాటల కొరకు విందు, నవ్వులాటల కొరకు కార్యక్రమం, నవ్వులాటల కొరకు ఒక ప్రోగ్రాం, నవ్వులాటల కొరకు ఒక కార్యక్రమం చేస్తున్నారు చూడండి. నవ్వులాటలు. ఈరోజు జబర్దస్త్ అనే ఒక కార్యక్రమం ఉంది. ఏంటి అందులో ఉన్నది? నవ్వులాటలు. నవ్వు కామెడీ షోస్ అంటున్నారు, జోక్స్ ప్రోగ్రామ్స్ అంటున్నారు. ఏంటి వీటిలో ఉన్నవంటే నవ్వులాటలు. ఇవి ఆరోగ్యకరమైన నవ్వులా అంటే కాదు, ఇది ఆరోగ్యకరమైనది కాదు. ఎందుకంటే అక్కడ ఒకరిని విమర్శిస్తూ, ఒకరిని ద్వేషిస్తూ, ఒకరిని తిడుతూ, ఒకరిని దూషిస్తూ, ఒకరిని మానసికంగా బాధ పెడుతూ 10 మంది నవ్వుకుంటున్నప్పుడు అది ఆహ్లాదకరమైన నవ్వు ఎలాగవుతుంది చెప్పండి? ఒకరిని గాయపరిచి మనం నవ్వుకోవడం సరైన నవ్వు కాదు. కానీ ఎవరూ గాయపడకుండా, ఎవరూ బాధపడకుండా చక్కగా అందరూ కలిసి సంతోషంగా నవ్వుకుంటారు చూసారా, అదే ఆనందకరమైన నవ్వు. ఆ నవ్వు మనకి ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది. మరి ఈ రకమైన నవ్వులాటలు అవి మనకి ప్రమాదం, ఎదుటి వారికే ప్రమాదం. ఆ నవ్వులాటలు దేవుడు ఇష్టపడడం లేదండి. అందుకే ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో ప్రతిదానికి సమయం కలదని చెప్పి 4వ వచనంకి వెళ్ళేసరికి నవ్వుటకు సమయం కలదు, ఏడ్చుటకు సమయం కలదు అన్నాడు. నవ్వడానికి సమయం ఉంది, ఏడవడానికి సమయం ఉంది. నవ్వడానికి సమయం ఉంది. సమయ సందర్భం లేకుండా నవ్వడం కూడా ప్రమాదమే. దేవుడు నవ్వునిచ్చాడు కదని చెప్పేసి సమయ సందర్భం లేకుండా నవ్వమనుకోండి, దానికి విలువ ఉండదు. ఉదాహరణకి ఒక దుఃఖపడుతున్న, బాధపడుతున్నటువంటి ఇంటి వద్దకు వెళ్ళి వారి బాధలో, దుఃఖంలో, ఆవేదనలో ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి నవ్వుతే ఎలా ఉంటుందండి? బాగుంటుందా? అస్సలు బాగోదండి, అసలు బాగోదు. తిడతారు. పైగా రే నీకు బుద్ధి ఉందా లేదా, ఎప్పుడు నవ్వాలో ఎప్పుడు బాధపడాలో నీకు తెలియదా అని అడుగుతారు. అంటే నవ్వడానికి సమయం ఉంది. ఇది నవ్వే సమయం అనుకుంటున్నావా? నో, ఇది నవ్వే సమయం కాదు. ఇక్కడ బాధపడాలి. అందుకే విందు జరుగుతున్న ఇంటికి పోవట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవట మేలోని దేవుడు చెప్పాడు కదా. అక్కడికి వెళ్ళి నువ్వు నవ్వుతానంటావేంటి? అది చాలా ప్రమాదకరం. వద్దు. అక్కడ బాధపడే వారితో కలిసి నవ్వేవారితో నవ్వండి, బాధపడే వారితో బాధపడండి. అంతే తప్ప నవ్వేవారి దగ్గర బాధపడకండి, బాధపడే వారి దగ్గరికి వెళ్ళి నవ్వకండి. అది మీకు ప్రమాదం. అందుకే నవ్వడానికి సమయం కలదు, ఏడవడానికి కూడా సమయం కలదు. సమయ సందర్భాలు లేకుండా నవ్వొద్దన్నాడు. ఆదికాండం 18వ అధ్యాయం 10 నుంచి 13 వచనాలు చదివితే అక్కడ సారా గారు నవ్వుతారు. మనకు తెలుసు. సారా గారు నవ్వున్నప్పుడు ఇదిగో దేవుడు మమ్రే దగ్గర, సింధూర వృక్షం దగ్గర అబ్రహాం గారు కూర్చున్నప్పుడు ఎండవేళలో దేవుడు వచ్చి అబ్రహాం గారితో మాట్లాడుతున్న సందర్భంలో సారా తెర వెనుక నుండి విని, ఇదిగో దేవుడు మీదిటికి నేను వచ్చేసరికి నీవు కుమారుని కంటుంది నీ భార్య అని చెప్పినప్పుడు సారా విని మనసులో నవ్వుకుంటుందట. అది దేవుడు విని, దూత విని వెంటనే దేవుడు సీరియస్ అయిపోతాడండి, కోపపడిపోతాడండి. నీ భార్య ఎందుకు నవ్వింది అని అడుగుతాడు దేవుడు. నీ భార్య నవ్వనేలా? నన్ను ఎటకారం చేస్తుందా? నన్ను ఏలాకులం చేస్తుందా? నేను చెప్పిన మాట అబద్ధం అనుకుంటుందా? ఎందుకు మీ భార్య నవ్వింది అని దేవుడు సీరియస్ అయిపోతాడండి. అబ్రహాము సంజయ్సి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే అది నవ్వే సమయం కాదు. దేవుడు చెబుతున్నప్పుడు చక్కగా వినాలి తప్ప ఎందుకు నవ్వింది? సారా అనుమానించిందా? అవమానిస్తుందా? ఆ మాట ఆమెకు నవ్వులుగా కనిపించిందా? చూసారు ఎన్ని ఆలోచనలు చేస్తున్నాయో. ఇదే సందర్భం 17వ చూసరికి అబ్రహాం గారు కూడా తనలో తను నవ్వుతాడు సాగిలిపడి. కానీ అక్కడ అబ్రహాం గారిని దేవుడు ఏమనడం లేదు. చూసారా, నవ్వడానికి సమయం ఉంది. దేవునికి నచ్చింది అనుకోండి పట్టించుకోవడం, దేవునికి నచ్చలేదు అనుకోండి చిన్న విషయమైనా సరే దేవుడు సీరియస్గా తీసుకుంటాడు. కాబట్టి దేవుని మనసులో మంచి స్థానం సంపాదించుకోవాలి. మంచి స్థానం. అబ్రహాం గారు మంచి స్థానం తెచ్చుకున్నాడు దేవుని మనసులో. సారా కూడా భక్తురాలు, నా యజమానుడా అని అబ్రహాం గారిని సంబోధించింది. ఎంత మంచి భార్య అండి, ఎంత మంచి భార్య, ఎంత మంచి భర్త. చూసారా, అంత వయసు అయిపోయినా వారిద్దరూ కూడా దేవుని మీద ఆధారపడ్డారంటే వారి జీవితం ఆదర్శప్రాయం. అలాంటి సారా గారు కూడా ఒకనొక సందర్భంలో నవ్వితే దేవుడు సీరియస్ అంటే నవ్వడానికి సమయం ఉంది, ఇక్కడ ఎందుకు నవ్వుతున్నావు అని దేవుడు సీరియస్ అవుతున్నట్టుగా ఇక్కడ మనకి కనబడుతుంది. చూసారా, ఇలా మనం ఆలోచించుకుంటూ పోతే ఎన్నో విషయాలు మనకి కనబడుతున్నాయి. ఈ నవ్వు మన శరీరానికే కాదు, మనలో ఉన్న ఆత్మకు కూడా మేలును చేస్తుందట. ఒకసారి సామెతల గ్రంథం 15వ అధ్యాయం 10వ వచనం చూస్తే, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనం, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనం చూడగలిగితే అక్కడ ఏం రాయబడింది చూడండి. సంతోష హృదయం ముఖమునకు తేటనిచ్చును, మనో దుఃఖం వల్ల ఆత్మ నలిగిపోవును. సంతోష హృదయం ముఖమునకు తేటనిస్తుంటే మనో దుఃఖం వల్ల ఆత్మ నలిగిపోతుంది. అంటే ఈ దుఃఖం వల్ల, ఈ బాధ వల్ల, ఈ విచారం వల్ల శారీరకంగా కాదండి, మనలో ఉన్న ఆత్మ కూడా నలిగిపోతుందట. అంటే ఈ నవ్వు శరీరానికి మాత్రమే మేలు చేయడం కాదు, ఈ లోకమంతా శరీరానికి సంబంధించిన దగ్గరికి వెళ్ళి ఆగిపోయారు. బైబిల్ ఏం చెప్పింది తెలుసా? కేవలం ఈ శరీర సంబంధమైన మేలులు మాత్రమే కాదు, ఈ శరీర సంబంధమైన ఉపయోగాలు మాత్రమే కాదు, ఈ నవ్వు వల్ల ఆత్మకు కూడా మేలు కలుగుతుంది ఈ నవ్వు వల్ల.
దేవుడు చెప్తున్నాడు, మనో దుఃఖం వల్ల ఆత్మ నలిగిపోతుంది, సంతోష హృదయం వల్ల ముఖానికి తేటను వస్తుంది. ఆత్మ నలిగిపోకుండా కూడా ఈ నవ్వు అనేటువంటిది, ఈ సంతోషం అనేటువంటిది ఆపుతుంది. సంతోషం ఎప్పుడు కలుగుతుంది? నవ్వుతుంటేనే సంతోషం కదండి. కాబట్టి ఈ నవ్వేటువంటి వారి వల్ల, ఈ నవ్వటం వల్ల మన ఆత్మ కూడా హెల్దీగా ఉంటుందట, లోపల మన ఆత్మీయ జీవితం కూడా పోగొంటుందట. అంతేగాని కక్షలతో, కల్మసాలతో, విభేదాలతో, కోపంతో, ఏమంటే ఈ దురాలోచనలతో, మార్కు సువార్త 7:21 యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి చెడ్డ లక్షణాలన్నిటితో హృదయం నిండిపోయింది అనుకోండి, లోపలంతా కూడా ఆత్మ నలిగిపోతుంది, బాధపడిపోతుంది, దుఃఖపడిపోతుంది. ఇవన్నీ కూడా తీసివేసి లోపల నిజంగా ఈ నవ్వు అనేటువంటి ఆయుధాన్ని మనం ఉపయోగించగలిగితే మన దేహమే కాదు, లోనున్న ఆత్మకు కూడా రిలాక్సేషన్, ప్రశాంతత కలుగుతుంది. చూసారా ఎన్ని మంచి మాటలు బైబిల్ చెబుతుందో, ఎన్ని మంచి మాటలు. 17వ అధ్యాయం సామెతల గ్రంథము ముగించుకుందాం. 17వ అధ్యాయం 22వ వచనం చూడండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం, సంతోషము గల మనసు ఆరోగ్య కారణము, నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయును. నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేస్తుంది. సంతోషము గల మనస్సు, ఎప్పుడైతే నీ మనసు ఎప్పుడు సంతోషంగా ఉంటుంది, ఎప్పుడు ఉత్సాహంగా ఉంటుంది, ఎప్పుడు ఉల్లాసంగా ఉంటుంది, ఎప్పుడైతే పెదవుల మీద నవ్వు కనబడుతుంటుందో ఆటోమేటిక్గా మనలో ఆనందము, సంతోషం కనబడుతుంది. అలాంటి నవ్వు మన దేహానికే కాదు, మన ఆత్మకు కూడా మేలును కలుగజేస్తుంది, మన ఆత్మకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని బైబిల్ చూస్తారండి. ఆత్మీయ సంగతులను తెలియజేసేటువంటి అద్భుత గ్రంథమే బైబిల్ గ్రంథం అండి. ఎంత మంచి గ్రంథం ఇది చెప్పండి, ఎంత మంచి గ్రంథం. ప్రసంగి గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 9వ వచనం చదువుకున్నాం కదా. 10వ అధ్యాయం 9వ వచనంలో మనం చదువుకున్న మాట 10వ అధ్యాయం 19వ వచనం, నవ్వులాటలు పుట్టించుటకు వారు విందు చేయించుదురు. ఇలా బైబిల్ మనం చూస్తున్నప్పుడు ఈ నవ్వు అనేటువంటిది ఆరోగ్యదాయకంగా ఉంటే మనకు మేలు చేస్తుంది. అదే ఇతరులను గాయపరిచి, ఇతరులను ఇబ్బంది పెట్టి, నవ్వులాటలు పుట్టించడానికి ఇతరులను కామెంట్ చేస్తూ, అలాంటి నవ్వు మనకి పనికిరాదు. అలాంటి నవ్వు నీ దేహానికి మంచిది కాదు, ఆత్మకు అంతకంటే మంచిది కాదు. దేవుడు చెప్పినటువంటి ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన నవ్వు అనేటువంటిది మన దేహానికి ప్లస్ ఆత్మకి కూడా సంతోషము. మనోదుఖం వల్ల ఆత్మ నలిగిపోవును, సంతోషకరమైన హృదయము ఆత్మకు విసులుబాటు కలగజేస్తున్నట్టు చూడండి. కోపం వల్ల కోపం ఏమవుతుంది? అంతరింద్రియాల్లో సుఖ నివాసం చేస్తున్నట్టు కోపం వెళ్ళిపోయి ఈ లోపల సుఖ నివాసం చేస్తుంది. కోపాన్ని కూడా తొలగించేది ఈ నవ్వు. కాబట్టి మనుషులందరికీ, మానవులకు మాత్రమే దేవుడు ఎందుకు నవ్వు ఇచ్చాడంటే ఈ నవ్వు వల్ల అనేకమైన మేలులు, ఉపయోగాలు ఉన్నాయి కనుక మానవులకు మాత్రమే నవ్వు ఇచ్చాడు. ఎందుకంటే నవ్వుతూ ఉంటే ఎంతో అందంగా ఉంటామండి. నవ్వని వారి కంటే నవ్వేవారు ఎక్కువ బాగుంటారు. చూడండి, కలగా ఉంటుంది వారి ముఖం. తెల్లగా ఉంటేనో, లేదంటే ఎత్తుగా ఉంటేనో, లేకపోతే మంచి శరీర తత్వం ఉంటేనే బాగుంటారు అనుకుంటే పొరపాటు. ఆ ముఖం మీద నవ్వు ఉంటే, ఆ నవ్వు కలిగినటువంటి వారు ఎంతో అందంగా, ఆకర్షించేవారిగా కనబడుతుంటారు. చూడండి, చిన్నపిల్లలు నిద్రపోతూ కూడా, నిద్రలో కూడా నవ్వుకుంటారు. ఎంత ముద్దు చేస్తుందని వాళ్ళని చూసి, ఎంత ముచ్చటేసుకొస్తుందో వాళ్ళని చూసి. చూసారా? ఇదంతా ఎందుకంటే దేవుడు మనకి నవ్వు అనేటువంటి ఆయుధము, అస్త్రము మనకు బహుమతిగా దేవుడిచ్చాడు. కాబట్టి ఈ నవ్వును దుర్వినియోగపరచకండి. నవ్వడానికి సమయం ఉందన్నాడు కాబట్టి దేవుడు ఎప్పుడు నవ్వాలో అప్పుడు నవ్వాలి. నవ్వేవారితో నవ్వండి, ఏడ్చేవారితో ఏడవండి అని దేవుడు చెప్పాడు. అందుకే మీ దుఃఖము నవ్వుకు మార్చబడుతుంది అంటాడు యేసుక్రీస్తు వారు. మీ నవ్వు దుఃఖమునకు మార్చబడుతుంది అంటాడు. కాబట్టి ఈ నవ్వే మనకు మన ఆత్మీయ జీవితానికి, మన శారీరక జీవితానికి మేలు చేసేట్టుగా ఉండాలి తప్ప దేవుడిచ్చిన ఇది మనకు ఆటంకంగా, అవరోధంగా మారిపోకూడదు. కాబట్టి ఆలోచించారా? ఎవరికూ లేనటువంటి ఈ విశ్వంలో మానవులైన మనకి నవ్వు ఉందండి. పరలోకంలో దేవునికి కూడా నవ్వు అని తెలుసా మీకు? దేవునికి కూడా నవ్వు ఉంటుందండి. సామెతల గ్రంథం మనం చదువుకుంటే దేవుని కోసం పట్టించుకున్న వారు, దేవుని కోసం ఎదురు తిరిగే వారి కోసం దేవుడు ఏమంటాడు తెలుసా? వారు హఠాత్తుగా వారి మీదకి ప్రమాదం వచ్చినప్పుడు నేను చూసి నవ్వుదును అంటాడు దేవుడు. ఈ నవ్వునే లక్షణం ఎక్కడిది? దేవునిది. అక్కడ దేవుడు నవ్వుతున్న విధానం వేరు, కానీ దేవునికి కూడా నవ్వు ఉంది. అక్కడ ఏమంటారు తెలుసండి? కష్టం వచ్చినప్పుడు, ప్రమాదం వచ్చినప్పుడు నేను వారిని చూసి నవ్వుతానంటాడు దేవుడు. ఎందుకంటే నా మాట వినలేదు, వాళ్ళు నన్ను పట్టించుకోలేదు కాబట్టి వారికి అపాయం కలిగినప్పుడు, ఆపద కలిగినప్పుడు నేను నవ్వుతును అంటాడు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనం, కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను. మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను అంటున్నాడు దేవుడు. చూసారా?
అలాగే సామెత గ్రంథం 37:13, కీర్తన గ్రంథం 37:13లో అదే మాట మనకు కనపడుతుంది. 59వ అధ్యాయం 8వ వచనంలో మనకు అదే మాట కనపడుతుందండి చదువుకుంటే. చూసారా? ఎందుకంటే అంటే దేవునికి కూడా నవ్వు అనేటువంటి స్వభావం ఉంది. ఆ స్వభావాన్ని ఆయన పిల్లలమైన మనకు దేవుడిచ్చాడు. దీన్ని మంచి సందర్భాలుగా మనం ఉపయోగిస్తే మనకి శరీరానికి, ఆత్మకి ఆరోగ్యం, చెడ్డగా ఉపయోగిస్తే మనకే ప్రమాదం. కాబట్టి మానవులకు మాత్రమే దేవుడు ఎందుకు నవ్విచ్చాడని ఇన్ని ఉపయోగాలు, శారీరకమైన ఉపయోగాలు ప్లస్ ఆత్మ సంబంధమైన ఉపయోగాలు తెలుసుకుని దేవుని మనమంతా కూడా స్తుతించి మహిమపరిచి దేవుని గొప్ప చేసేవారుగా ఆ పరలోకంలో మనమంతా దేవాది దేవునితో కలిసి ఒకానొక రోజు నవ్వుకుంటూ ఆనందిస్తూ సంతోషించే ఆ పరలోక భాగ్యంలో మనమంతా కలిసి ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలను ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.